హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అజయ్ బైక్ బ్రో యూట్యూబ్ ఛానల్. మనమైతే 220F అయితే ఓపెన్ చేసినాం కదా. ఇది BS4 అన్నట్టు. ఇది మొత్తం ఇంజన్ అనేది మొత్తం స్టక్ అయిపోయి ఫిస్టిన్ కనెక్టింగ్ 2 చెంబర్లు హెడ్ బోర్ మొత్తం కంప్లీట్ అనేది ఖరాబ్ అయిపోయింది. దీన్ని ఒక రేంజ్లో అయితే నడిపిర్రు. కనెక్టింగ్ కూడా ఇరిగిపోయిందంటే మీరు ఏ రేంజ్లో బండి అయితే నడిపిర్రో అర్థం చేసుకోండి. ఇది కంప్లీట్గా ఆల్రెడీ ఇంజన్ చేసిన బండి అయితే మనమైతే వేయలేదు, వేరే కాడ అయితే వేయించారు. ఇప్పుడు వచ్చేసి మన దగ్గరికి అయితే తీసుకొచ్చారు. దీన్ని ఓపెన్ చేసి చూసుడుతోటే లిటరలీ నేనైతే మొత్తం షాక్ అయిపోయినా. ఎందుకంటే నేను ఇంతవరకు అయితే ఇట్లా చూడలేదు. మొత్తం ఫిస్టిన్ అనేది కంప్లీట్గా ఒక రౌండ్ అయిపోయింది. అట్లనే వాల్స్ కంప్లీట్ బెండ్ అయిపోయినాయి. టైమింగ్ చైన్ కానీ చెంబర్లు కానీ లోపల ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఖరాబ్ అయిపోయి మొత్తం ఫిట్టింగ్ చేసిన పార్ట్ కూడా ఊడిపోయి వచ్చింది. అంత డేంజర్ అయితే ఉన్నది. దీన్ని అయితే నేను కంప్లీట్గా మొత్తం అయితే ఓపెన్ చేసిన. కస్టమర్కి అయితే ఇన్ఫర్మేషన్ అయితే చెప్పిన, ఇదైతే ఇట్లా ప్రాబ్లం అయింది, మీరు ఒకసారి వచ్చి చూసుకోండి అని అయితే చెప్పిన. కస్టమర్ వచ్చేసిండు. వచ్చి ఇవన్నీ చూసుకొని ఆయన కూడా కంప్లీట్ షాక్ అయిపోయిండు. మొన్ననే ఇంజన్ చేయించిన, ఒకసారి అక్కడ అడిగి తెలుసుకొని మళ్ళీ నేను చెప్తా దీన్ని ఏం చేయాలో నాకు అర్థమైతే లేదని అయితే అన్నాడు. నేను కంప్లీట్ దీన్ని అయితే పక్కకైతే పెట్టేసిన. తర్వాత మనకు కస్టమర్ ఫోన్ చేసి అన్న ఇది బండి చేయండి మీరే అని అయితే చెప్పిండు. నేను మొత్తం కొటేషన్ అయితే వేసిన, ఒక 30,000 ప్లస్ అయితే అవుతుంది. అన్ని కొత్త ఐటమ్స్ అయితే చెప్పిన ఏమేమి వేసుకోవాలనేది. కస్టమర్ అంత బిల్ అయితే ఆలోచించిండు. దానికి నేను వేరే ఆప్షన్ అయితే కస్టమర్కి అయితే చెప్పిన. అయితే మనం యాక్సిడెంట్ వెహికల్ నుండి ఒక ఇంజన్ అయితే తెప్పించినాం. కస్టమర్కి ఇది నేను చెప్పిన ముందే, అన్న మరి మీదైతే ఇంత ఎస్టిమేషన్ అవుతుంది, 30,000 అవుతుంది, ఏ ఒక్కటి పనికి రాకుంటున్నది, కావాలంటే చూడండి అని చెప్పేసరికి ఆయనకు కూడా అర్థమైంది. ఆల్రెడీ బండి చూసిండు కాబట్టి ఆయనకు అర్థమైపోయింది. ఆయనకు ఒక చాయిస్, వేరే చాయిస్ కావాలన్న వాళ్ళే నేనైతే ఇది డిస్మాండిల్ నుండి యాక్సిడెంట్ వెహికల్కి ఉన్న ఇంజన్ అయితే దీనికైతే తెప్పించేసిన. దీని చాసిస్ నెంబర్ కానీ దీని ఇంజన్ నెంబరు మొత్తం అయితే కంప్లీట్గా అయితే మనం లీగల్ అయితే చేసినాం. ఎందుకంటే అది యాక్సిడెంట్ వెహికల్, దాన్ని కంప్లీట్గా దాన్ని వాళ్ళు తీసేసారు. మనం దీనికైతే కంప్లీట్గా నెంబర్ కానీ అన్నీ కానీ, ఇప్పుడు కొత్త చెంబర్ తీసుకుంటే మనం కంపెనీ నుండి అయితే నెంబర్ రాదు, యాజ్ ఇట్ ఈస్గా నెంబర్ అయితే మనం బయట అయితే వేయించుకోవాలి. అదేవిధంగా ఈ ఇంజన్ కూడా కంప్లీట్గా మొత్తం ఖరాబ్ అయింది కాబట్టి దీన్ని కూడా ఇంజన్ అనేది కింద ఇంజన్ నెంబర్ అనేది తీసేసి కంప్లీట్గా మనం కొత్త నెంబర్, అంటే పాత బండికి అయితే ఏ నెంబర్ ఉన్నదో అదే నెంబర్ మళ్ళీ కొత్తగానే అయితే వేసినాం. ఇలా చూడవచ్చు మనం పాత అయితే ఏవేవైతే ఖరాబ్ అయినాయో అదంతా ఒక కుప్పలకైతే ఎంత ఐటమ్స్ ఉన్నాయో, ఈ హెడ్ కానీ అది కానీ అన్నీ ప్రతి ఒక్కటైతే మళ్ళీ చూపెడతాను. ఎందుకంటే దీనిలో ఇది ఎందుకు ఇంత ఖరాబ్ అయింది, దీనిలో ఏది పనికి ఎందుకు రాదు, మనం ఎందుకు వేరే తెచ్చుకున్నాం అనేది కూడా మీకు అర్థం కావాలి. దీన్నే రిపేర్ చేయొచ్చు కదా అంటే దీన్ని రిపేర్ చేస్తే 30,000 ప్లస్ అవుతుంది. మనకు ఒక 10,000లోనే ఒక మంచి పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్న ఇంజన్ అయితే దొరికింది. అది ఎప్పటికీ దొరకదు. ఒక మనకు టైం అనేది కలిసి వచ్చింది, మనకు అక్కడ మన టైంకి తగ్గట్టు అక్కడ అందుబాటులో ఉన్నది అంటే మనకైతే ఇచ్చిర్రు. హైదరాబాద్ నుండి అయితే వేరే మెకానిక్ ద్వారానైతే తెప్పించినాం. అయితే ఆ మెకానిక్ అటు వెళ్ళినప్పుడు మనమైతే చెప్పినాం. అక్కడ నుండి అయితే మెకానిక్ అయితే తన వెంట తీసుకొచ్చిండి. ఇది మనం ఆయనకు ఒక 500 ఎక్స్ట్రా ఇచ్చి ఇంజన్ అయితే మనం తీసుకున్నాం. దీనికి కంప్లీట్ అయితే పర్ఫెక్ట్ అయితే ఉన్నది. నేనైతే మొత్తం చెక్ చేసిన, ఆల్రెడీ ఓపెన్ చేసి టైమింగ్ చైన్ కానీ క్లచ్ ప్లేట్లు కానీ ఇంకేదైనా సంథింగ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నదా అని కూడా మొత్తం అయితే అన్నీ చెక్ చేసి అయితే చూసిన. ఓకే ఉన్నది అని అన్నప్పుడు మాత్రమే నేను ఇంజన్ అయితే తీసుకున్నా. ఎందుకంటే మళ్ళీ కస్టమర్కి మనం ఇంజన్ చేస్తామని బండి తీసుకొని ఇదేసి మళ్ళీ ఈ పాతదేసి ఇబ్బంది పడద్దు. ఎందుకంటే ఆయన మనకు నమ్మకంగా ఇచ్చిన కాబట్టి మనం కూడా అంతే నమ్మకంగా చేయాలని ఫస్ట్ మొత్తం చెక్ చేసి అన్నీ ఓపెన్ చేసి అన్నీ మంచిగా ఉన్నాయా లేదా, అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయా, గేర్స్ పడుతున్నాయా, క్లచ్ ప్లేట్లు మంచిగా ఉన్నాయా, టైమింగ్ చైన్ వేయిందా, టైమింగ్ చైన్ మంచిగా ఉందా, వాల్స్ ప్రాబ్లం ఉన్నదా, బోర్ ఏమైనా ఆయిల్ తాగుతుందా, ఏమైనా థ్రెడ్డింగ్ ప్రాబ్లం ఉన్నదా, అసలు ఎందుకు దీన్ని ఇచ్చిర్రు అనేది కూడా మనం ఆలోచించాలి. లేకపోతే ఏదో తక్కువలో వచ్చింది కదా అని టక్కని తీసేసుడుతోటే కస్టమర్కి 4 రోజులలో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకోసం కంప్లీట్గా మొత్తం అయితే అన్ని విధాలుగా అన్ని రకాలుగా దీన్ని చెక్ చేసి ఇది ఓకే పర్ఫెక్ట్ అని అయిన తర్వాతనే నేనైతే కస్టమర్కి అయితే సజెస్ట్ చేసిన. కస్టమర్ కూడా ఓకే అన్నాడు. అయిన ముందరనే మనం అయితే అన్నీ అయితే పర్ఫెక్ట్ అయితే చేసినాం.
కంప్లీట్ అయితే దీన్ని మొత్తం అయితే ఇంజన్ అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండానే చేసిన. నాకు యూట్యూబ్ కామెంట్లో కూడా ఒకళ్ళు ఇద్దరు సంథింగ్ అడిగారు, అన్న ఈ 220F వీడియో కావాలని. నేను కూడా అనుకున్న కస్టమర్ ఓకే అంటే ఈ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి ఇట్లా పెట్టి ఒక మంచి వీడియో ఇద్దాం, వేరే లెవెల్ ఉంటుంది అని అనుకున్నా. కాకపోతే ఇక మనకు కస్టమర్ అంత బడ్జెట్ పెట్టుకోలే. ఇప్పుడు 30,000 అంటే ఎక్కువ. ఆ బండి అమ్మినా కానీ మళ్ళీ ఒక 40,000 50,000 వస్తాయి కావచ్చు, అంటే ఒక 20,000 ఎక్స్ట్రా వస్తాయి. దానికోసం అంతగానో అమౌంట్ పెట్టుకున్నాడు అంటే ఆయనకు కూడా ఇష్టం లేదు. అందుకోసమనే మనం దీన్ని అయితే ఆయనకు సజెషన్ చేసిన. ఈ హెడ్ క్యాప్ కూడా పాతదానికి అనేది కొద్దిగా మీద స్టే ఉంటాయా బ్రాకెట్, అదైతే ఖరాబ్ ఉన్నది, దాన్ని అయితే మనం చేంజ్ చేసిన. అట్లనే దీనికి ఒక సైలెన్సర్ బోల్ట్ ఇరిగి వచ్చింది. ఇది కూడా మన దగ్గరనే అయితే తీయడానికి అయితే ట్రై చేసినాం. కంప్లీట్ అయితే వెళ్ళలే. నేను ఒక 4 to 5 టైమ్స్ అయితే దీన్ని మంచిగా ట్రై చేసిన, వెళ్ళలేదు. ఎందుకంటే అది మొత్తం బాగా పాతది కాబట్టి జామ్ అయిపోయి ఉన్నది, వెళ్ళలేదు. ఒకటి కంప్లీట్గా మంచిగా ఉన్నది, ఇంకొకటి అయితే లోపల స్టెడ్ అనేది లోపల ఇరిగిపోయింది. అయితే నా దగ్గర వెల్డింగ్ మిషన్ ఉన్నది, అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి కాబట్టి ఈ వర్క్ అనేది నాకు కొద్దిగా ఐడియా ఉన్నది కాబట్టి నేను దాన్ని అయితే తీద్దామని అయితే దానికి ఒక బోల్ట్ పెట్టి అయితే వెల్డింగ్ వేసి అయితే ట్రై చేసిన. కంప్లీట్ రాలే అది, ఎందుకంటే మొత్తం జామ్ అయిపోయి ఉన్నది. ఓపెన్ చేసినా కానీ అక్కడికి ఇరిగిపోయింది. చూడొచ్చు, ఓన్లీ ఆ వైట్ కలర్ ఉన్నది కదా అంత మందమే ఆ సైలెన్సర్ స్టెడ్ అనేది ఆగింది, మిగతా అంతా క్రాక్ వచ్చి పోయింది అన్నట్టు. నేను దాన్ని కూడా మళ్ళీ కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది కావద్దని దాన్ని అయితే తీపేయడానికి వేరే కాడికి వెళ్ళిన. అక్కడ కూడా బాగా ట్రై చేసిండు అన్న, ఒక 15-20 నిమిషాలు ట్రై చేసిండు, అక్కడ కూడా కాలే. దాని తర్వాత మా 2-వీలర్ లేత్ వర్క్ ఉంటుంది, అక్కడికైతే తీసుకెళ్ళిన. కొద్దిగా అన్న టైం తీసుకున్నాడు, టైం తీసుకొని మనకైతే చేసి ఇచ్చిండు. దానికి 2 కొత్త స్టెడ్లు అయితే వేసిన. ఈ ఇంజన్ మొత్తం మళ్ళీ కంప్లీట్గా వాష్ చేసి మంచిగా పర్ఫెక్ట్ చేసి బండికి అయితే ఎక్కించిన. సరే స్టార్ట్ చేసిన, మీరు చూడండి సౌండ్ ఎట్లుందో. బండి స్టార్ట్ చేసిన చూసిరు కదా, మొత్తం కంప్లీట్గా స్టార్ట్ చేసి వాషింగ్ చేసి మంచి నీట్గా చేసిన. బండి ఎట్లా పర్ఫెక్ట్గా ఉన్నది అనేది చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నేను అందరూ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొద్దిగా బెటర్ ఉన్నదని ఇది అనుకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి.